భక్తులారా, ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం సప్తమాశ్వాసంలో ఉన్నాం. ఇప్పుడే మనం మన దేవాలయంలోని సమర్థగురు సాయినాథుల వారి, మహాదేవుల వారి, శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి, ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క ప్రభాత పూజ పూర్తి చేశాం. ఇప్పుడు మనం మహాభారతం ఆదిపర్వం సప్తమాశ్వాసం నుండి 114వ పద్యం నుండి కొనసాగిద్దాం. ఆ కల్మాషపాదుడు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు అధిక క్షుధాత్ముడై వచ్చిన మాంసంపైన భోజనం అడిగినా ఇచ్చి పోయి వాడంతఃపురం నుండి మరచి అర్ధరాత్రంబునప్పుడు తలంచి తన బాణశంభువాని పిలిచి ఏనొక్క బ్రాహ్మణుకు కుడవనిచ్చి వచ్చి మరచితి ఉండి తిను చచ్చర ఆ విప్రునకు మాంసముతో కూడుబెట్టుమన్న అని పంచిన వాడు ఇంత పొద్దు మాంసము వడయ నేరన్న అప్పుడు రాక్షస అధిష్ఠుతుండకుటం చేసి మనుష్య మాంసంబుతో నేను కుడువం పెట్టమన్న శుభకారుడు వక్షస్థానమునకు జరి మనుష్య మాంసంబు తెచ్చి ఇమ్ముగా వండి పెట్టిన ఆ విప్రుండు తన దివ్య దృష్టిని చూచి దాని మానవ మాంసంగా ఎరింగి కడు అరిగి మహా ఆకలితో వచ్చాట. బ్రాహ్మణోత్తరంలో ఒక రోజున తనకి ఆహారం పెట్టమని అడిగాట. ఆయన అడిగితే ఇప్పుడే వస్తానని పోయి అంతఃపురంలో పోయి మర్చిపోయాట ఆయన విషయం. అయితే ఆ తర్వాత ఎప్పటికో గుర్తొచ్చింది. తన సేవకుని పిలిచాడు, వెళ్ళి ఆయనకి ఆహారం ఇచ్చిరా అంటే ఆహారం ఎక్కడ దొరకలేదు అంటే వాడు అంతకుముందు తను పొందిన శాపం వల్ల రాక్షస భావంతో ఉన్నాడు. వాడు వెళ్ళి నరమాంసం వండి పెట్టమన్నట్ట. వధ్యస్థలం అంటే ఉరి తీస్తూ ఉంటారు, అంటే ఉరి శిక్షలు వేసేవాళ్ళకి ప్రతిరోజు కూడా ఆ రోజుల్లో ఆ వధ్యస్థలానికి వెళ్ళి అక్కడ అప్పుడే ఉరి శిక్ష వేసిన ఒక మానవుణ్ణి కోసి వండి పెట్టేసేట వాడు నౌకరు. అది ఆయనకి తెలిసి ఆ బ్రాహ్మణుడు తిమిరి అభోజ్యంబు మానవ మాంసముతోడ భోజనంబు పెట్టిన వాడవు ఇవు మనుష్యాదుడవవు అని వాడిచ్చే శాపము అన్నరపతికి. మనుష్య భోజనం పెట్టడానికి ప్రయత్నం చేసావు నాకు, కాబట్టి నువ్వు మానవుల్ని తినే ఒక బ్రహ్మరాక్షసుడిగా మారిపో అని శాపం ఇచ్చాట. ఇట్లు బ్రాహ్మణ శాపం కల్మాషపాదులను మాంసభావంలో విడిచి రాక్షసుండై శక్తి వద్ద వచ్చి నీ కారణంలో ఇటు శాప వ్యాపారంలో సంభవించి దీని ఫలంలో ముందర నీవు అనుభవింపమని శక్తిని అపగత ప్రాణం చేసి విశ్వామిత్రుల చేత ప్రచోదితుడై పదంపడి వశిష్ఠ పుత్రులను అందరూ వధించిన. ఇదో చూడు వెళ్ళాట బ్రాహ్మణ శాపం తీసుకున్న తర్వాత, నీ మూలంగానే నాకు ఇలా జరిగింది అని విశ్వామిత్రుడి పుత్రుడైన శక్తి మహాముని దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన పనే ఇది, నువ్వు నన్ను ఆ రోజున శాపం ఇచ్చావు, దానివల్లనే నాకు రాక్షస భావం ఏర్పడి నేను మనుష్య మాంసం వండి పెట్టమని నౌకరికి చెప్పాను. ఇదంతా నీ పాపమే, కాబట్టి నిన్ను చంపేస్తానని శక్తిని చంపడమే కాకుండా శక్తితోటి పాటు వశిష్ఠ పుత్రులైన 100 కూడా మొత్తం అందరినీ కూడా సంహరించాట ఆ రాజు. సుతుల రాక్షస నిహతుల చూచి పరమయోగధరుడయ్యు పుత్ర వియోగ శోక భరము దాల్చే వశిష్ఠుండు అపార భూరి ధరణి భరము నగేంద్రుడు దాల్చున్నట్టు. భూభారం అంతా కూడా ఆదిశేషుడైన నాగేంద్రుడు ఎలా భరిస్తాడో అలా భరించాట. పుత్ర శోకాన్ని అంతటినీ కూడా వశిష్ఠుల వారు అంతమంది పుత్రులు చనిపోయినా కూడా అమిత వివృద్ధ శోక వినసి ఆత్మకుడైమది ఆత్మఘాత దోషమును తలంపగెంతయు విషాదమునన్ బలవద్దవాన్ని వజ్రము వడిదొచ్చిన బృహదు దద్ర శిఖానల మాక్షణంబో ఉష్ణము శడి శీతమయ్యే మునినాథునకు ఉగ్రత పంపు పెంపునను. అప్పుడు కూడా విశ్వామిత్రుడిని క్షమించాట. విశ్వామిత్రుడు యొక్క ఆ కల్మాషపాదుని కూడా
విశ్వామిత్రుడిని. ఇవంతా కూడా విశ్వామిత్రుడి వల్లే జరుగుతున్నాయి కదా. విశ్వామిత్రుడే ప్రయోగించాడు కల్మాషపాదుణ్ణి, లోపల తన శక్తిని ప్రయోగించి అలా చేయించింది కల్మాషపాదుణ్ణి. కల్మాషపాదుడి చేత విశ్వామిత్రుడు వశిష్ఠుడు కొడుకులందరినీ చంపించింది విశ్వామిత్రుడే. అయితే ఆ సంగతి తెలిసినా కూడా నాగేంద్ర స్వామి ఇలా భూభారం వహిస్తున్నాడో అంత భారంతో క్షమించాడు అప్పుడు కూడా విశ్వామిత్రుడిని. అయితే తను మాత్రం ఆ బాధ తట్టుకోలేక అగ్నిలో దూకాట. అగ్నిలో దూకితే ఆ అగ్ని కూడా చల్లగా అయిపోయింది ఆయన యొక్క ప్రభావానికి. పంపిన స్వత భారమున ప్రాణ విమోక్షము కోరి ఖండదేశంబున రాయి కట్టుకొని అన్ముని నాథుడు నిశ్చితాత్ముడై అంబుది చొచ్చినన్కడు భయంపడి వార్ధిల సప్త రంగహస్తంబుల నెత్తి పెట్టి తన సైకత తీరము చేర అమ్ముని. సైకతం అంటే ఇసగ. సముద్రుడికి కూడా బండ ఒకటి కట్టుకొని సముద్రంలోకి వెళ్ళిపోయాట. అంటే బాగా బరువైన బండ కట్టుకొని సముద్రంలో మునిగి ఆత్మహత్య చేసుకోవాలి, ఆ బాధ భరించలేక. 100 మంది పిల్లలు కదా చనిపోయింది. అయితే సముద్రుడు కూడా నీళ్లను ఇంకింపజేసి చేతులతో ఎత్తి ఇసుక మీద సైకత తీరంలో సముద్ర తీరంలో పడుకోబెట్టాట తీసుకొచ్చి. సుత శతవర్జితాశ్రమము సుడగోపక మేరు పర్వతోన్నత పృథు శృంగమెక్కి పడిన మునివల్లభు దేహ బంధమక్షతమయి స్థూల సంచయ నిష్కాశత నొప్పి అనంత సంతత వ్రత నియమ ప్రభావములు వారు పొందునే దేహం. చూసారా, అనంతమైన వ్రత నియమం ఉన్న వాళ్ళకి, అంటే అంత నిష్ఠాగరిష్ఠులకి ఎప్పుడు కూడా ఏం చేసినా కూడా వాళ్ళకి ఏ బాధ కలగదు. ఒక పర్వతం ఎక్కి కింద దూకినా కూడా ఏమీ అవ్వలేదు ఆయన. వదలక మరణార్థి ఎగుచు మునినాథవరుడు తానొక్క నది ఉదగ్ర గ్రాహవతి ప్రవేశించినను ముని అంట నది ఓడి శత విధంబుల పరితృతయై స్థలం పైనది ఆదిగాగా శతద్రూ నామయ్యు నది ఒప్పి. ఇంకోసారి వెళ్ళేసి నదిలో దూకాడు. ఆ నది ఎక్కించేసిందట, 100 పాయలుగా చీలిపోయేదట, మునగడానికి వీలు లేకుండా. అప్పటి నుంచి అది శతద్రు నది అని పేరు వచ్చింది దానికి. అంతేగాని ఆయనకి ఏమవల. ఘనపాశముల చేసి ఎల్లా అంగములు కలయ బంధించుకొని ఒక్క నది చొచ్చి మునిగినను వద్ద కూడి అన్నది తన దివ్యశక్తిన పాశముల విడిచి తమ్ముని నాదు పనుకునో తీరంపు చేరబెట్టి విపాసన బరిగే. ఇంకోసారి ఇంకో పెద్ద నదిలో దూకాట. ఈసారి బాగా తాళ్ళు కట్టుకున్నాట. ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఒంటికంతా తాళ్ళు కట్టుకొని దిగాట. అందులో పడిపోతే ఆ పాశాలన్నీ విప్పేసి బయటకి కూర్చోబెట్టింది ఆ నది, మనుష్య రూపం ధరించి ఆమె. అప్పటి నుంచి ఆమె విపాస, పాశాలు విప్పిన ఆమె అని ఆ నది పేరు విపాస అయింది. కానీ ఈయనకి మాత్రం ఏమో లేదు. ఇట్లు పెక్కు విధముగా శరీర పరిత్యాగమునందు కృతనిశ్చయుండయును అప్రాప్త మరణుండై, అంటే మరణం ప్రాప్తించకపోవటం వల్ల వశిష్ఠుడు నిజాశ్రమమునకు వచ్చువాడు తన పిరుందవచ్చు కోడలి అదృశ్యంతి అను దాని శక్తి భార్యని అప్పుడు ఎరింగి దాని ఉదరంబుల నుండి షడంగాలంకృత వేదధ్వనికరంబు మధురంపై వీతించిన విని విస్మితుండై. ఈయన వెనక శక్తి భార్య, శక్తి ముందు చనిపోయాడు కదా, ఇప్పుడు కొడుకు పెద్ద కొడుకు భార్య వస్తున్నదిట. అలా ఈయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చనిపోయినందున మళ్ళీ తన ఆశ్రమానికి తను బయలుదేరి వస్తుంటే వెనక కోడలు వస్తున్నదిట. ఆయన గమనించలేదు. కానీ ఆ అమ్మాయి కడుపులో షడంగాలతో పాటు, అంటే వేదమే కాకుండా వేదాంగాలు కూడా చదువుతున్నట్ట. ఒక మనిషి లోపల ఉన్నవాడు కడుపులో ఉండే ఆ మాటలు వినపడినాయట. ఎవరికి? వశిష్ఠ మహాముని. శక్తి చదువును పోలే సువ్యక్తమగుచు వీణులకు ఇది అమృతోపమానమయ్యే వేదన అదంబు దీని పుణ్యోదరమున ఉన్నవాడు సుతుండు విద్వన్నుతుండు. ఎంత విద్వత్తులో ఎంత గొప్పవాడో వీడు, కడుపులో ఉండగానే వేదాంగాలు కూడా చదువుతున్నాడే అని ఆశ్చర్యపోయాట. ఎవరు? వశిష్ఠ మహాముని. ఎంత పండితుడో కదా ఇప్పుడు పుట్టబోయేవాడు ఈ శక్తికి, అంటే శక్తి మహాముని భార్య.
అనవరత వేదాధ్యయనశీలుండైన శక్తి చదువు వినుచును 12 ఏడులు గర్భంబున నుండి సకల వేదములు ధరించిన వాడు ఈ పౌత్ర ముఖము చూచియేను కృతార్థుండనగుదునని 12 ఏళ్ళు మోసిందిట ఆ తల్లి గర్భంలో ఈ పిల్లవాడిని శక్తి. అందువల్ల ఈ 12 సంవత్సరాలు వేదం చదివినట్టే ఇది. వేదం ఎలా వచ్చిందా అని మనకు డౌట్ వస్తుంది కదా. 12 ఏళ్ళు చదివే కదా వేదం రావాలి. వేదం రాదు. వేదం అంటే శృతం, వింటే వచ్చేదే, రాసేది కాదు అది. కాబట్టి ఎలా వచ్చింది అంటే 12 సంవత్సరాలు తన కొడుకైన శక్తి మహాముని చదువుతుంటే అది వచ్చింది. వీడికి 12 సంవత్సరాలు గర్భంలో ఉన్నాడు కాబట్టి అని అనుకొని నేను ఎంతో భాగ్యంతో ఉన్నాను. ఇప్పుడు నాకు పౌత్రుడు అంటే మనవడు పుట్టగొడుతున్నాడు కదా అని కృతార్థం నగుదునని విశిష్టుడు మరణ వ్యవసాయ నివృత్తుండే, ఇంకా వద్దు మరణం అనుకున్నాడు. నివృత్తుండే నిజాశ్రమమున ఉండురంతా ఒక్కనాడు రాక్షస రూపధరుండై రౌద్రాకారమున వచ్చు కల్మాషపాదం చూచి అదృశ్యంతి వెరచిన దాని ఓడకుండుమని మునివరుడు హూంకారమున రాక్షసు వారించి వారిపై మంత్రభూతములైన కమండల జలంబులు ఉలికినా. ఒక రోజున వీడు కల్మాషపాదుడు వదలండలా రాక్షస రూపం ధరించాడు కదా, శక్తిని చంపాడు, శక్తి తమ్ముళ్ళందరినీ చంపాడు, అయినా ఇంకా వీడి కక్ష తీరలా. ఈ శక్తి భార్య కడుపులో పెరుగుతున్న వాడి మీదకి వాడిని కూడా చంపాలని ఒక రోజున వచ్చాట. ఆ కోడల్ని చూసి ఇది గ్రహించి మునివరుడు అంటే వశిష్ఠుడు హుంకారించి వాడిపైన మంత్రపూత జలం చల్లాట. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం.